వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రజలను కలవరపెడుతున్న అంశం కరోనా. సో ప్రస్తుతం విశాఖలో ఈ కరోనాకు సంబంధించి ఒక కేసు వచ్చిందంటూ వదంతులు వ్యాపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఏపీ స్టేట్ నోడల్ అధికారి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ ప్రస్తుతం ఈ కోవిడ్ అనే అంశం ప్రజలను కలవరపెడుతుంది, అంటే మళ్ళీ విజృంభిస్తుంది. ఏమైతే అంటే విజృంభిస్తున్న నేపథ్యంలో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాంట్లో నమస్కారం. ముఖ్యంగా ఎప్పుడైతే సీజన్ మారుతుందో ఈ ఫ్లూకి సంబంధించినటువంటి వైరస్లు రూపాంతరం చెంది ఇటువంటి ఫ్లూ సీజన్ లోపల రావడం సర్వసాధారణం. దాని లోపల ఎలాగైతే స్వైన్ ఫ్లూ రూపాంతరం చెంది ప్రతి సీజన్లో ఎలాగైతే వస్తుందో అలాగే కోవిడ్ కూడా రూపాంతరం చెంది వస్తుంది. దీనికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ వేరియంట్ ఏదైతే ఉందో JN.1 వేరియంట్, దాని సబ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో LF7 మరియు NB1.8 రకాలు ముఖ్యంగా హాంకాంగ్, సింగపూరు, చైనా, థాయిలాండ్ లోపల కొంచెం ఎక్కువ విరివిగా రావడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం లోపల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 257 కేసుల వరకు వచ్చాయనేసి తెలియచేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు తీసుకున్నప్పుడు మనకి ఒక్క కేసు మాత్రమే నిన్న విశాఖపట్నం లోపల ఒక ఫిమేల్ లోపల పాజిటివ్ రావడం జరిగింది, RT-PCR. తను కూడా కొద్దిగా జ్వరము, దగ్గు, జలుబు లక్షణాలతో ఉన్నప్పుడు అనుమానితులుగా భావించేసేసి ర్యాపిడ్ యాంటీజెన్ చేసి RT-PCRకి పంపడం జరిగింది. సో అది పాజిటివ్ వచ్చింది. కానీ తను చాలా హెల్తీగా ఉంది, హోమ్ ఐసోలేషన్లోనే ఉంచారు. వారి దగ్గర బంధువులు, దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందరికీ కూడా పూర్తిగా నెగిటివ్ రావడం జరిగింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వేరియంట్లో సేమ్ ఎలాగైతే పాతగా మనకు వచ్చినటువంటి 4 దశల్లో వచ్చినటువంటి కోవిడ్ ఎలా ఉన్నాయో లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి. అనగా దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, కొద్దిమందిలో విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి, నిస్సత్తువ, నీరసము. సో ఇలాంటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇవి సెల్ఫ్ లిమిటింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఎప్పుడైతే వైరస్ వాటి సీజన్కి అనుగుణంగా రూపాంతరం చెందుతుందో ఇది రావడం సర్వసాధారణము. ఏ దేశంలోనైనా సరే కానీ ఇలాగే వస్తుంది. వైరస్ రూపాంతరం చెందినప్పుడు వస్తుంది కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం ఏదీ లేదు. ఇది చాలా త్వరలోనే తగ్గిపోతుంది కాబట్టి స్పెషల్ మెడికేషన్స్ ఇంకా మనం ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, వృద్ధులు, 60 సంవత్సరాలు పైబడి ఉన్నవారు, మరియు క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానివ్వండి, మరియు ఇతర ఇమ్యునో కాంప్రమైజ్డ్ అనగా HIV పేషెంట్స్, మరియు SLE, తర్వాత కనెక్టివ్ డిజార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. మరియు ముఖ్యంగా మనం ఏదైతే అప్పుడు ప్రచారం చేశామో రివర్స్ ఐసోలేషన్ అనేసి ఏదైతే అన్నామో, ఎవరైతే యంగ్ వాళ్ళు బయటకు వెళ్ళి వస్తారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండేసేసి ఇంట్లో ఉన్న వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ కొంచెం దూరంగా ఉండడము. ఎప్పుడైతే సిమ్టమ్స్ వాళ్ళకి కనిపిస్తాయో వాళ్ళకు వారే దూరంగా ఉంటే ఈ వ్యాధిని అరికట్టగలము. మరియు ముఖ్యంగా మనం అప్పుడు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఒకసారి మళ్ళీ మాస్క్ ధరించడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము, హైజీన్ మెయింటైన్ చేయడము, గ్రూపులుగా, గుంపులుగా ఉండడానికి లేకుండా ప్రయత్నం చేయడము. సో ఇటువంటివన్నీ మళ్ళీ మనము మొదలు పెట్టేస్తే ఇది అతి త్వరలోనే తగ్గిపోతుందనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే సీజన్ లోపల మార్పిడి ప్రకారంగా వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ మనకి దీన్ని ఎలా ఆపాలో తెలుసు. ఎందుకనంటే మనము అప్పుడు ప్రచారం చేసినట్టుగా మాస్కే వజ్రాయుధం లాగా మనం ప్రచారం చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ఉన్నా లేకపోయినా సరే ప్రొటెక్షన్ చేసుకోవడానికి శానిటైజేషను ప్లస్ మాస్క్ తప్పనిసరిగా వాడవలసిందిగా కోరుతున్నాను. సార్, అంటే ఇప్పటికే కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం ఎయిర్పోర్ట్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ప్రయాణించే వారి గుండా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖకు సంబంధించి లేదా ఏపీలకు సంబంధించి ఆసుపత్రుల్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా మనము విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు మనము 20 పడకలతో కూడుకున్నటువంటి ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా ఎవరైతే జ్వరము, దగ్గు, జలుబుతో వస్తారో
వారికి వేరే ఓపీ కూడా స్పెషల్గా పెడతాము. ఆ ఓపీ ద్వారా వారు డాక్టర్ సలహా ప్రకారంగా వారికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇమ్మీడియట్లీ. దాని లోపల పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఆర్టీపీసీఆర్ కూడా పంపడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా హాస్పిటల్లో మనకి కోవిడ్కి సంబంధించినటువంటి మందులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి సామాగ్రి కానివ్వండి, అనగా పీపీఈ కిట్లు, మాస్క్లు, సర్జికల్ గ్లౌస్ కానివ్వండి, మరియు ముఖ్యంగా కావాల్సినటువంటి మందులన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఎటువంటిగా అనుకోకుండా ఒకవేళ ఈ వ్యాధి అతి త్వరగా విజృంభించినా సరే దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సరే, అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం కొంతమందికి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు. సో చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి, జ్వరం రాగానే నాకు కోవిడ్ వచ్చిందేమో అనే భయంతో ఉంటారు. సో అటువంటి వారికి మీరు భయపడద్దంటూ ఏ విధంగా సూచనలు ఇస్తారు? ముఖ్యంగా నార్మల్గా ఈ సీజన్ చేంజెస్ జరుగుతున్నప్పుడు, సో ఈ సమ్మర్ నుంచి మళ్ళీ రెయిన్ సీజన్లోకి వస్తున్నప్పుడు ఈ ఫ్లూ రావడం కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ రకాలైనటువంటి ఇలాంటి వ్యాధులు ఏవైతే వైరస్ బ్యాక్టీరియాలతోటి వచ్చేటివి సర్వసాధారణంగా వచ్చేటటువంటి దీనికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కానివ్వండి లేదా ప్రికాషనరీ మెజర్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వము తీసుకుంటూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో మనకి ఇప్పటివరకు రికార్డ్ అయినటువంటిది ఒకే ఒక కేసు, అది కూడా హోమ్ ఐసోలేషన్ లోపల నార్మల్గా ఉన్నారు. మరియు మనకి ఇతర దేశాల్లో చూసినా సరే ఐసీయూ అడ్మిషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రజలెవరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్తో ఉన్నవాళ్ళు మరియు వ్యాధి ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని, మిగతా అందరూ కూడా కంపల్సరీ మాస్క్ మరియు హ్యాండ్ హైజీన్ పాటిస్తే సరిపోతుంది. ఎవరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్, అంటే ఇప్పుడు ఈ ఎవరైతే కోవిడ్ బారిన పడిన వారు ఒకవేళ గుర్తించినట్లయితే వారు హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది, అంటే వీరు క్వారంటైన్ ఇలా కొంత టైం అయినా అలాంటిది ఏమైనా ఉంటుందా? ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వారికి ఇప్పుడు కోవిడ్ వస్తుంది అని తెలిసింది కాబట్టి వచ్చినప్పుడు జ్వరము, దగ్గు, జలుబు వచ్చినప్పుడు వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సిలో కానివ్వండి లేదా ఇతర ఏ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, విమ్స్లో కానివ్వండి మీకు ఉచితంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. లేదా మీకు చాలా స్వల్పమైనటువంటి జ్వరము, దగ్గు మామూలుగా వచ్చింది అనిపిస్తే 2-3 రోజులు ఇంట్లో ఉండి మీరు హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఒకవేళ నిజంగా అది కోవిడ్ అయినా సరే కానీ ఇతరులకు వ్యాపించకుండా మీరు ప్రభుత్వానికి కానీ సొసైటీకి కానీ హెల్ప్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇది ప్రబలకుండా వేరే ఇతర ప్రదేశాలకు కూడా వెళ్లకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఇలాంటి సిమ్టమ్స్ అనిపిస్తాయో వారికి వారు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడం మరియు వీలైతే దగ్గర హాస్పిటల్కి వచ్చేసేసి టెస్ట్ చేసుకుంటే దీన్ని త్వరగా అరికట్టగలుగుతాం. ఫైనల్గా చిన్నపిల్లలు అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఉంటారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వీరు చిన్నపిల్లలు కానివ్వండి, ఇలా కోమార్బిడ్ కండిషన్స్, ప్రెగ్నెంట్స్, సో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండడము. ఎవరైతే బయటికి వెళ్ళి వస్తారో వారికి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకు దూరంగా ఉండడము, రివర్స్ ఐసోలేషన్ పాటించడము, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ లాగా తీసుకొని ఇంట్లో వాళ్ళకు సెల్ఫ్ ఐసోలేషన్. ఎందుకనంటే మనం 2020 నుంచి దాదాపుగా ఇప్పుడు 5వ సంవత్సరం వస్తుంది కాబట్టి అందరికీ మనం అందరము చెప్పడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మీరు ఆ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. బయటకు ఎందుకనంటే ఎలాగూ పని చేయడానికి వెళ్ళొస్తారు, యంగ్ పీపుల్ బయటకు వెళ్ళొస్తారు కాబట్టి, పిల్లలు స్కూల్స్కి కాలేజీలకు వెళ్ళొస్తారు కాబట్టి వారికి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా సరే, ఇలాంటి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా లేదా ఈ లక్షణాలు వచ్చేవాళ్ళు అంటే పిల్లల్లో కానివ్వండి, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, వృద్ధులు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే ఈ కోవిడ్ ప్రస్తుతం విజృంభిస్తుంది అన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ని 4 దశల్లో చూసిన ప్రజలు దీన్ని ఎదుర్కోవడం అంత కష్టతరమేమి కాదని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే సీజన్ మారుతున్న కొద్దీ ఇటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉంటే ఇటువంటి కోవిడ్నైనా ఇప్పటికైనా మాస్క్ ఏదైతే కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం కోవిడ్కి సంబంధించి మాస్కులు ఇవన్నీ ధరించమని ఏదైతే ఆదేశాలు వచ్చాయో దాని ప్రకారం ప్రజలు కూడా ఐసోలేషన్ అంటే ఎవరైతే కోవిడ్ బారి పడతారో వారు ఐసోలేషన్ ఉంటూ చుట్టుపక్కల బయటికి వెళ్లకుండా ఉంటే ఆ వ్యాధిని అరికట్టవచ్చని వైద్యులు చెప్తాను. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.